ఈరోజు కదా అత్తగారి శాంతం. గౌరీపురంలోని రామజోగయ్య బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాడు. అతనికి ఇద్దరు కొడుకులు, కేశవుడు, మాధవుడు. ఇద్దరు మంచి పనిమంతులే కాక బుద్ధిమంతులు కూడాను. అయినా రామజోగయ్యకు చెప్పుకోదగినంత మనశ్శాంతి ఉండేది కాదు పాపం. దానికి కారణం ఏమంటే అతడి భార్య శాంతమ్మ నోటి దురుస్తనం. ఏమీ లేని దానికి 4 మాటలు, కాస్త ఉన్నదానికి 40 మాటలు గురి తప్పని బాణంలా విసరగలగడం శాంతమ్మ ప్రత్యేకత. భార్య నోటి దురుసుతనం ఎరిగిన రామజోగయ్య పెద్ద కొడుకు కేశవుడికి తన బామ్మరిది ధర్మయ్య కూతురు కమలను తెచ్చి వివాహం చేశాడు. రక్త సంబంధం కనుక తన భార్య కాస్త విసురుతనం చూపించినా అత్త కోడళ్ళిద్దరూ సౌఖ్యంగా కలిసి ఉంటారని అతడు ఆశించాడు. అయితే చీటికి మాటికి ఏదో రకంగా సాధించే మేనత్త పోరు పడలేక కమల వేరు కాపురం పెడితే గాని మళ్ళీ వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారం రోజులకు వియ్యంకులు ధర్మయ్య, రామజోగయ్య సంప్రదించుకొని తమ పిల్లలు వేరు కాపురం ఉండటంలోనే సుఖముందని నిశ్చయించారు. ఆ విధంగా రామజోగయ్య పెద్ద కొడుకు కేశవుడు ఉన్న ఊళ్ళోనే వేరు కాపురం పెట్టుకున్నాడు. అతనికి ఇప్పుడు 7 ఏళ్ల వయసు ఉన్న ఒక కొడుకు. రామజోగయ్య ఉన్న ఒక్కగానొక్క మనవడితో హాయిగా కాలక్షేపం చేయలేకపోతున్నానని చాలా బాధపడేవాడు. ఈ పరిస్థితిలో అతడి చిన్న కొడుకు మాధవుడికి పెళ్లి చేయడం అంటే రామజోగయ్యకు భయం పట్టుకుంది. ఇలా ఉండగా ఒక రోజున రామజోగయ్య పొరుగురు రామాపురంలో ఉండే మిత్రుడు నారాయణయ్యను చూడడానికి బయలుదేరాడు. నారాయణయ్య ఆస్తిపాస్తుల విషయంలో రామజోగయ్యతో సరితూగలేకపోయినా చెప్పుకోదగ్గ స్థితిమంతుడే. చాలా కాలానికి తన ఇంటికి వచ్చిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించిన నారాయణయ్య రామజోగయ్యను కుశల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. విందు భోజనం తయారు చేయమని భార్యకు చెప్పాడు. తర్వాత స్నేహితులిద్దరూ మండువాలోగిల్లో ఉన్న విశాలమైన ఉయ్యాల బల్లపైన కూర్చొని తీరిగ్గా పిచ్చాపాటి మాట్లాడుకోవటం ప్రారంభించారు. అలా కొద్దిసేపు గడిచేసరికి పనివాడి చేత మూట మోయించుకుంటూ ఒక వ్యక్తి వచ్చి నారాయణయ్యతో, అయ్యా, అమ్మాయి గారు ఉన్నారా? కళ్ళనైతే జరీ చీరలు తెమ్మని చెప్పారండి. పోయినసారి వచ్చినప్పుడు మరీ చెప్పారు. అందుకని ఆమె కోసం బేషుక్కైన రకాలు పట్టుకొచ్చాను అన్నాడు. నారాయణయ్య, అమ్మ విమల అంటూ కేక వేశాడు. విమల లోపలి గదిలో నుంచి మండువాలోగుల్లోకి రాగానే వ్యాపారి వినయంగా ఆమెతో, అమ్మ, తమరు కిందిసారి అడిగారే దోసడి జరి అంచున్న కలనేత చీరలు, వాటిని తెప్పించాను అంటూ పనివాడి వైపు తిరిగి మూట విప్పి అమ్మాయి గారు కోసం తెచ్చిన చీరలు తీయి చూపించు అన్నాడు. పనివాడు చప్పున మూట విప్పబోయాడు. విమల వాణ్ణి వద్దని సైగ చేసి వ్యాపారితో, ఒక క్షణం ఆగండి వరాలయ్య గారు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. తర్వాత ఆమె కొద్దిసేపట్లోనే వెలిసిపోయిన పాతదానిలా కనిపిస్తున్న చీర ఒకటి తీసుకువచ్చి వరాలయ్య దగ్గరకు వచ్చి చూపించింది. ఇదేంటో ఒకసారి చూస్తారా అన్నది. ఆ చీరను చూస్తేనే వరాలయ్య మోహం వెలవెలపోయింది. అయితే క్షణంలో సర్దుకుని, నాసిరకం చీరమ్మ, ఎవరి దగ్గర కొన్నారు అని ప్రశ్నించాడు. విమల చిన్నగా నవ్వి, మీ దగ్గరే కొన్నాను అలా అని చెబితే ఆశ్చర్యపోతారేమో మరి. వరాలయ్య ఆమె మాటల్ని తేలిగ్గా తీసి పారేస్తూ, అమ్మాయి గారు, వేళాకోళం చేస్తున్నారు మీరు. ఈ వరాలయ్య ఇటువంటి నాసిరకం అమ్మనే అమ్మడు అన్నాడు. ఆ జవాబుకు విమల గంభీరంగా, వరాలయ్య గారు, క్రిందిసారి వచ్చినప్పుడు ఇటువంటి తీపి కబుర్లే చెప్పి ఈ చీరను నాకు అంటగట్టారు. ఒకసారి ఉతికేసరికి చూసారా చీర ఎలా అయ్యిందో. మోసం ఒక్కసారి ఫలిస్తే నిజాయితీ జీవితాంతం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక వెళ్ళండి అన్నది. విమల మాటలకు వరాలయ్య వెలవెలపోతూ ఏదో చెప్పబోయాడు. కానీ విమల మాత్రం పట్టించుకోలేదు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. భగవంతుడు మనిషికి మాట ఇచ్చింది మంచితనాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయడానికి, అంతేకాని వంచన చేయడానికి, నోటి దురుసుతనంతోనూ పనులు సాధించుకొని తెలివిమంతులు అనిపించుకోవడానికి కాదు. మీరు ఇంకేమీ చెప్పనవసరం లేదు, వెళ్ళండి అన్నది. విమల మాటలకు ముఖం ముడుచుకున్న వరాలయ్య
ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా పనివాడి చేత చీరలు మూట కట్టించుకొని లేచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు జరిగిందంతా చూస్తున్న రామజోగయ్య విమలతో, అమ్మా, అంత పెద్దవాడితో అంత నిక్కచ్చిగా మాట్లాడావు కదా, నీకు భయం కానీ జంకు కానీ కలగలేదా అని ప్రశ్నించాడు. విమల నవ్వుతూ, మనలో ఏ తప్పు లేనప్పుడు భయము జంకు ఎందుకు? నిర్దోషి అనవసరంగా భయపడితే దోషి దాన్ని ఆసరాగా తీసుకొని మరింత హద్దుమీరి ప్రవర్తిస్తాడు అన్నది. రామజోగయ్య ఆమె మాటలు వింటూ ఆలోచనలో తల ఊపాడు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి వెళ్ళే సమయం దాకా మిత్రుడితో మాట్లాడుతున్నా ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నవాడు రామజోగయ్య. చివరికి బయలుదేరే ముందు ఒక నిర్ణయానికి వచ్చినట్టు, నారాయణ, నిన్ను ఒక కోరిక కోరాలనుందయ్యా అన్నాడు. నారాయణయ్య ఆశ్చర్యంగా, దానికి సందేహం ఎందుకు రామజోగా? నువ్వు అడగటము నేను కాదనటము కలలో మాట. నువ్వు కోరరానిదేదో కోరవని నాకు తెలుసు. నీ కోరిక సంతోషంగా తీరుస్తాను. ఏంటో అడుగు అన్నాడు. మరేమీ లేదు. నీ కూతురు విమలను మా ఇంటి కోడలుగా తీసుకుపోవాలని నా కోరిక అన్నాడు రామజోగయ్య. ఆ మాట వింటూనే నారాయణయ్య మిత్రుణ్ణి కౌగిలించుకొని, రామజోగా, నాకు వరమిస్తూనే కోరిక అంటావేమయ్యా? నీ కోడలు కావటం అంటే అది కేవలం నా కూతురి అదృష్టం అన్నాడు. రామజోగయ్య నవ్వి, నేను ఇంటికి వెళ్ళగానే మా వాళ్లకు విషయం అంతా చెప్పి త్వరలో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. నువ్వు కూడా చెల్లెమ్మకు విమలకు చెప్పి ఉంచు అన్నాడు. ఇది చేరగానే రామజోగయ్య తన రెండవ కొడుకు మాధవుడికి తను ఏర్పాటు చేసిన పెళ్లి సంబంధం గురించి చెప్పి, బాబు, మీ వదిన కాస్త మెత్తనిది, అందుచేత నీ అమ్మ పై చెయ్యి వాళ్ళు వేరే కాపురం పెట్టవలసి వచ్చింది. నీ భార్య కాస్త చురుకైనది, మాటకారి అయితే మీ అమ్మకి ఇంత బుద్ధి చెప్పగలదని నా ఆశ. విమల ప్రవర్తన నా ఆశకు నీరు పోసింది. ఆమె పుణ్యమా అని నీ అన్న వదినలు తిరిగి మన ఇంటికి వస్తారని నమ్మకం కూడా ఉంది అన్నాడు. తర్వాత జరిగిన పెళ్లి చూపుల్లో విమల మాధవుడికి నారాయణయ్య ముట్ట చెప్పుతానన్న కట్న కానుకలు శాంతమ్మకు బాగా నచ్చటం చేత అతి త్వరలోనే విమల మాధవుల వివాహం జరిగి విమల కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన తొలి రోజుల్లోనే పిల్లిని ఎలుకను కూడా సాధించే అత్తగారి స్వభావాన్ని విమల బాగా గ్రాహ్యం చేసుకుంది. అయితే తప్పు తనది కాకపోయినప్పటికీ అత్తగారు తరచూ విసురుతున్న సూటిపోటి మాటలకు విమల పల్లెత్తు మాట కూడా ఎదురు చెప్పకుండా అత్యంత సహనంగా ప్రవర్తించడం రామజోగయ్యకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కొత్త కొడలు కదా, కాస్త పాత పెడితే తనే నోరు విప్పుతుందని సరిపెట్టుకునేవాడు. దాదాపు సంవత్సరం దాకా ఎదురు చూశాడు. అయినప్పటికీ శాంతమ్మ విసురుతనము, విమల సహనము అదే మాదిరిగా కొనసాగాయి. చివరికి ఒకనాడు భార్య గుడికి వెళ్ళగా చూసి కోడలి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు. అమ్మ, నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ అత్తగారు నిన్ను అన్యాయంగా సాధిస్తుంది. అయినా నువ్వు నోరు విప్పకపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అన్నాడు. చీరల వ్యాపారితో అంత నిక్కచ్చిగా మాట్లాడిన పిల్లవు నువ్వేనా అన్న అనుమానం కలుగుతుంది అన్నాడు. మామగారి మాటలకు విమల చిరునవ్వు నవ్వి, ఆనాడు నేను వ్యాపారితో అంత నిష్కారణంగా మాట్లాడానంటే దానికి కారణం మా ఇద్దరికి ఎటువంటి అనుబంధము లేకపోవడమే మామయ్య. ఇక్కడ నన్ను నిందిస్తున్న వ్యక్తి స్వయాన నా భర్తకు తల్లి. ఆమెతో మాకున్న అనుబంధం నన్ను బాధిస్తుంది. అనుబంధాలు కావాలని అనుకున్న చోట శాంతము, సహనమే కాక ఘర్షణ పనికిరాదు అన్నది. కోడలి మంచితనానికి రామజోగయ్య కళ్ళు చెమర్చాయి. ఆయన ఎంతో ఆప్యాయంగా, అమ్మ, వయసుకు చిన్నదానివైనా నాకు బుద్ధి వచ్చేలా చెప్పావు. కానీ నీ మంచితనం నీ అత్తగారి దృష్టిలో పిరికితనమై నిన్ను మరింత చులకన చేసే అవకాశం ఉంది. అప్పుడు నీ సహనానికి అంతం రాగలదు. ఆ రోజు రాకుండానే నువ్వు మీ అత్తగారికి బుద్ధి చెబుతావేమోనని ఆశపడ్డాను. కానీ మూర్ఖత్వం బరిలోకి దిగినంత సులువుగా వివేకం దిగదని అర్థమైంది. ఏం చేస్తాం, మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంతటి సుగుణశీలిని
కోరి కోడల్ని చేసుకొని బాధలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది అంటూ ఇక ఇంట్లో ఉండబుద్ధి కానట్టు కండువా భుజాన్ని వేసుకొని వీధిలోకి బయలుదేరాడు. అతడు బయటికి వెళుతుండగా శాంతమ్మ గుడి నుంచి తిరిగి వచ్చి ఇంట్లోకి వస్తూ ఎదురైంది. భార్య మొహం చూడడానికి కూడా ఇష్టం లేనివాడిలాగా తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయాడు రామజోగయ్య. ఆనాటి రాత్రి భోజనాల దగ్గర కోడలి మీద ఏమీ విసుక్కోకుండా ముభావంగా ఉన్న శాంతమ్మ ఉన్నట్టుండి రామజోగయ్యతో, రేపు మంచి తిథి, నక్షత్రం బాగున్నాయి, మీకు కాస్త తీరుబాటు దొరుకుతుందా అన్నది. రామజోగయ్య ఏమీ పట్టించుకోనట్టు, దేనికి అన్నాడు విసుగ్గా. శాంతమ్మ తల వంచుకుంటూ, మనమిద్దరం వెళ్ళి పెద్దబ్బాయిని కోడల్ని మనవణ్ణి తీసుకురావడానికి అన్నది. భార్య మాట వింటూనే రామజోగయ్య ఆశ్చర్యపోతూ, ఏంటేంటి అన్నాడు. శాంతమ్మ కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ, ఇవాళ గుడిలో హరికథ లేదు, వెంటనే తిరిగి వచ్చి లోపలికి రాబోతూ మీరు విమల మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాను. ఇంతకాలంగా నా మాట తీరు వల్ల అయిన వాళ్ళ మనసులో అసహ్యాన్ని సంపాదించుకుంటున్నానని గ్రహించలేకపోయాను. విమల చెప్పినట్టు అనుబంధాలు ఆప్యాయతలు కావాలంటే ముందు మనిషి ప్రవర్తన ఆత్మీయంగా ఉండాలి అన్నది. ఊహించలేని విధంగా భార్యలో వచ్చిన మార్పుకు రామజోగయ్య ఎంతో ఆనందిస్తూ, ఇన్నాళ్లకు ప్రశాంత జీవితానికి మూలసూత్రం ఏమిటో గ్రహించగలిగావు. అత్తగారి శాంతం కుటుంబ సౌఖ్యానికి దేవుడిచ్చిన వరం లాంటిది అన్నాడు. అవునవును, ఇంత స్వల్ప విషయాన్ని మన పెద్ద కోడలు కాపురానికి వచ్చిన రోజునే చెబితే సరిపోయేది కదా, ఇంతకాలం ఎందుకు కూర్చున్నారు అంటూ శాంతమ్మ పెద్దగా నవ్వింది. కథ సమాప్తం. తరువాతి కథ చాటుమాటలు. సీతాపతి ఒక్కగానొక్క కూతురు అరుణ. చక్కని చుక్క, సుగుణవంతురాలు. పొరుగురి వీరభద్రుడు అరుణను తన కొడుకు జయంతుడికి చేసుకుంటానని కబురు చేశాడు. ఆయన ఎలాంటివాడో, స్థితిగతులేంటో తెలుసుకుందామని సీతాపతి ఆ ఊరు వెళ్ళాడు. వీరభద్రుడు ఆస్తిపాస్తులు ఉన్నవాడు, బాగా చదువుకున్నవాడు, మర్యాదస్తుడు. ఆయన సీతాపతికి సకల మర్యాదలు చేసి, మీ కుమార్తె అరుణ గురించి తెలిసిన వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి పిల్లి నా ఇంటి కోడలు కావాలని నా కోరిక. నాకు కట్న కానుకలేమీ వద్దు, పెళ్ళి కూడా ఘనంగా చేయవలసిన అవసరమూ లేదు. శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించి మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు అని చెప్పాడు. జయంతుడు చూడముచ్చటగా ఉన్నాడు. పెద్దలంటే వాడికి వినయము ఉంది. ఈ సంబంధం అన్ని విధాలా బాగుంటుందని సీతాపతి ఎంతో సంతోషించి తిరిగి వెళ్ళి తన వారందరికీ ఈ విషయం చెప్పాడు. ఇంటిల్లపాది చాలా సంతోషించారు. అలాంటి సమయంలోనే కాంతయ్య అనేవాడు సీతాపతి దగ్గరకు పిడుగులాంటి వార్త తీసుకొచ్చాడు. వీరభద్రుడు ఎవరితోనో మాట్లాడుతూ, సీతాపతిది దరిద్రపు కుటుంబం, అరుణ ఇంట తప్పు పుట్టింది, ఆ పిల్లను ఈ ఇంటి నుంచి తప్పించాలనే నేను ఈ సంబంధాన్ని కట్నం లేకుండా ఒప్పుకున్నాను. ఎవరైనా బిచ్చగాళ్ల సొమ్ము తీసుకుంటారా? అందుకే ఇస్తామన్నా వాళ్ళ నుంచి పైసా కూడా కట్నం తీసుకోను అన్నాడట. పైగా ఇంతటితో ఊరుకోక సీతాపతి కుటుంబం గురించి ఇంకేదో హేళనగా మాట్లాడాడట. కాంతయ్య చెప్పింది వింటూనే సీతాపతి మండిపడి ఆ సంబంధం వదులుకుంటానన్నాడు. అప్పుడు సీతాపతి తండ్రి రఘుపతి కలుగు చేసుకొని, వీరభద్రుడు నీతో ఎంతో మర్యాదగా వ్యవహరించాడు, అడిగి మరీ పిల్లను చేసుకుంటానన్నాడు. అలాంటి వాడు అలా మాట్లాడాడంటే అందుకేదో కారణం ఉండుంటుంది. వీళ్ళు చెప్పింది నమ్మటం కంటే నువ్వు స్వయంగా వెళ్ళి వీరభద్రుడిని కలుసుకొని మాట్లాడడం మంచిది అని సలహా ఇచ్చాడు. మొదట ఆ సలహా సీతాపతికి నచ్చలేదు. కానీ కాసేపు శాంతంగా ఆలోచించాక తండ్రి చెప్పింది కరెక్ట్గా అనిపించింది. తను విన్నది కనుకనే నిజమైతే వీరభద్రుణ్ణి నానా మాటలు అనాలనుకుని పొరుగురు బయలుదేరాడు సీతాపతి. దాంతో సీతాపతికి రైతు ఒకడు కనిపించి ఆ రైతు తన పొలంలో కొంత వీరభద్రుడికి చెప్పగా అమ్మాడు. ఆ పొలం ఎందుకు పనికిరాదని, రైతుకు తను దానమిచ్చినట్లే అయిందని వీరభద్రుడు అంటున్నాడని తెలిసి సంజాయిషి అడగడానికి బయలుదేరాడు రైతు. నేను అలాంటి పని మీదే బయలుదేరాను, ఇదో రకం తోడుగా ఉండటం మంచిది అన్నాడు సీతాపతి సంతోషంగా. వాళ్ళిద్దరూ మరికొంత దూరం వెళ్ళేసరికి వ్యాపారి ఒకడు
తన గుర్రబండిని మరమ్మత్తు చేయించుకుంటున్నాడు. ఒకప్పుడు ఆయన దీనదశలో ఉంటే వీరభద్రుడు 1000 వరహాలు ఇచ్చాడట. ఆ డబ్బు పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి బాగా పైకి వచ్చాడు వ్యాపారి. ఆ తర్వాత వీరభద్రుడికి బాకీ తీర్చడమే కాక ఏటా విలువైన కానుకలు పంపుతాడట. ఒకసారి వీరభద్రుడు పట్నం వస్తే ఎంతో ఘనంగా సత్కరించి పంపాడట. కానీ వీరభద్రుడు వ్యాపారిని కృతజ్ఞుడని, ఒక్కమారు కూడా గ్రామం వచ్చి తనను చూడలేదని అంటున్నట్ట. సంజాయిషి అడిగేందుకు వ్యాపారి వీరభద్రుడి ఊరుకు వెళుతున్నాడు. సీతాపతి రైతు కూడా అలాంటి పని మీదనే బయలుదేరాడని తెలిసాక వ్యాపారి, నా బండి మరమ్మతుకు ఎంతోసేపు పట్టదు, మనమందరం కలిసి బండిలోనే వెళదాం రండి అన్నాడు. కాసేపటికి వ్యాపారి గుర్రపు బండి ప్రయాణానికి సిద్ధమైంది. ముగ్గురు అందులో ఎక్కి కొంత దూరం ప్రయాణం చేశారు. వాళ్లకు ఒక కవి తటస్థపడ్డాడు. వీరభద్రుడు ఆయనను ఒక జమీందారుకు పరిచయం చేస్తే ఆ కవికి డబ్బు, కీర్తి రెండూ వచ్చాయట. తన మీద కావ్యం రాయలేదని వీరభద్రుడు ఆ కవిని అందరి వద్ద దుయ్యబడుతున్నాడట. కవి వాళ్ళకి సంగతి చెప్పి ఆరంభంలో ఒకసారి ఆయన మీద పద్యం చెప్పాను. అది విని ఆయన, నేను సామాన్యుణ్ణి, ఇలాంటి కవిత్వానికి అనర్హుణ్ణి అని అన్నాడు. అలా అభ్యంతర పెట్టాడు. ఇప్పుడేమో ఇలాగంటాడా? ఉన్నమాట మొహం మీద అనడం నా అలవాటు. కావాలంటే కావ్యం రాయమని నన్ను అడిగితే కాదంటానా? అప్పుడు అలాగని ఇప్పుడు ఇలాగా అనడం నాకు నచ్చలేదు. అందుకే సంజాయిషి అడగడానికి బయలుదేరాను అన్నాడు. ఆయన కూడా వీళ్ళతో పాటు బండి ఎక్కాడు. బండి వీరభద్రుడి ఇల్లు చేరుకునేసరికి సాయంకాలం అయ్యింది. ఆ సమయంలో వీరభద్రుడు ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. బండిలో నుంచి దిగిన నలుగురిని చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా, ఒక్కసారిగా ఇంతమంది ఆత్మీయులు నా ఇంటికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ లోపలికి ఆహ్వానించాడు. వారి అవసరాలు చూడవలసిందిగా పని వాళ్లకు పురమాయించాడు. ఆయన ముఖంలోని నిష్కల్మషమైన అభిమానాన్ని చూసి ఆ వచ్చిన నలుగురు వెంటనే ఏమీ అనలేకపోయారు. అయితే వారి మనసుల్లో వీరభద్రుడి పట్ల శత్రుభావం ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేక తటపటాయిస్తూ అక్కడే నిలబడ్డారు. అంతలో వీరభద్రుడి అరుగు మీద ఉన్న మనిషి, అయ్యా, నా సంగతి మీరు తేల్చి చెప్పలేదు అన్నాడు. ఇందులో తేల్చి చెప్పడానికేముంది? ఒకసారి మాట ఇచ్చానంటే దానికి తిరుగుండదు. అది నా విషయం అన్నాడు వీరభద్రుడు. అప్పుడు ఆ మనిషి అరుగు మీద నుంచి కిందికి దిగి సీతాపతి వాళ్లకు దగ్గరగా వెళ్ళి, అయ్యా, మీరందరూ ఆయనకు ఆత్మీయులే అయితే నా విషయం నచ్చచెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు. విషయం ఏమిటా అని వాళ్ళు కుతూహలపడితే ఆ మనిషి తన కథని ఇలా చెప్పాడు. ఆ ఊళ్ళో వీరభద్రుడికి ఇంకొక పెంకుటిల్లుంది. ఆరంభంలో ఆయన ఆ పెంకుటింట్లోనే ఉండేవాడు. సంపద పెరిగాక ఆయన ఇప్పుడున్న పెద్దింట్లోకి మారిపోయాడు. చాలా కాలం ఆ పెంకుటింటిని శుభకార్యాలకు వచ్చిన బంధువులు విడిది చేయడానికి వాడుతుండేవాడు. అయితే ఆ ఇంటి వాడకం తక్కువై పాడైపోతుంది. సూరయ్య అనే పేద రైతు తనకు ఆ ఇల్లు కావాలని అడిగాడు. వీరభద్రుడు ఆ ఇంటిని కారు చౌకగా సూరయ్యకు అమ్మడానికి ఒప్పుకున్నాడు. సూరయ్య డబ్బు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ మనిషి పేరు వీరయ్య. వీరయ్య సూరయ్య అదృష్టాన్ని, వీరభద్రుడి మంచితనాన్ని పొగిడాడు. అది విని సూరయ్య తిరస్కారంగా, ఆ ఇల్లొక దయ్యాల కొంప, ఊరికే ఇస్తానన్నా ఎవరూ తీసుకోరు, నేను డబ్బిచ్చి తీసుకుంటున్నాను, ఇందులో ఆయన మంచితనం ఏమీ లేదు, నా అదృష్టం లేదు, అదృష్టం ఆయనది, అవసరం నాది అంతే అన్నమాట అన్నాడు వీరయ్య. ఆ మాటలు వీరభద్రుడికి చేరవేసి, అలాంటి కృతజ్ఞుడికి ఇల్లు ఇవ్వవద్దని, తనకిస్తే చర్మం చెప్పులు కుట్టించి ఇస్తానని, తన రుణం తీర్చుకుంటానని అంటున్నాడు. కానీ వీరభద్రుడు ఎంత చెప్పినా మాట తప్పనంటున్నాడు. సీతాపతి అతడి వెంట వచ్చిన వాళ్ళు ఏదైనా అనేలోగా వీరభద్రుడు తనే కలుగజేసుకొని సందర్భాన్ని బట్టి ఎదుట లేని మనిషి గురించి అవాకులు చవాకులు అనడం జరుగుతుంది. అలాంటి అలవాటు నాకు ఉంది. అందుకే నేను చాటుమాటు మాటలకు ప్రాధాన్యం ఇవ్వను. ఎదురుగా ఏమంటే అదే నాకు ముఖ్యం. చాటుమాటులు కొందరు పనిగట్టుకొని పుట్టిస్తారు. ఒక్కసారి నిజం ఉంటుంది, వాటిని పట్టించుకుపోవటం నా పద్ధతి. నా ఆత్మీయులు నా పద్ధతిని హర్షిస్తారే తప్ప ఏమాత్రం నీకు అనుకూలంగా చెప్పరు.
కాబట్టి నువ్విక వెళ్ళు అని వీరయ్యను పంపేశాడు. ఈ మాటలు వింటూనే సీతాపతి వెంట వచ్చిన వాళ్ళు తెల్లబోయారు. అంతవరకు వాళ్ళు వీరభద్రుడి గురించి తప్ప తమ గురించి ఆలోచించలేదు. ఆయన చాటు మాటలు పట్టించుకోడు. తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? సీతాపతి వాళ్ళు తమకు అవసరమైన పనులున్నవంటూ వీరభద్రుడికి చెప్పి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. అంత అవసరమైన పనులున్న వాళ్ళు పనిగట్టుకుని తన ఇంటికి ఎందుకు వచ్చారో, వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాక వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు. అయితే సీతాపతి అతని వెంట వచ్చిన వాళ్ళు, వీరభద్రుడి సంజాయిషి కోసం వచ్చిన వాళ్ళు మాత్రం వీరభద్రుడి వంటి వాడి స్నేహం, బంధుత్వం తమను సంస్కరించగలిగినంతటి గొప్పదన్న మాట తెలుసుకొని సంతోషంతో ఉత్సాహంగా తిరుగు ప్రయాణం చేసేది సమాప్తం.